హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. ఏమైపోయావు అక్క, 2 రోజుల నుంచి వీడియోలు పెట్టలేదు అనుకుంటున్నారా? అదేం లేదండి, మా అత్తగారు వాళ్ళు వచ్చారు. కొంచెం బిజీగా ఉండి వీడియోకి వాయిస్ చెప్పడం కుదరక పెట్టలేదు. సర్లే అండి, ఈరోజు నేను ఇంతకీ ఏం కర్రీ చేశానో చెప్పనా? ఏం చేయలేదు, మా అత్తగారు చేసిందండి. అదే కోడిగుడ్లు ఎండి చేపల పులుసు. చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. అదేంటో తెలియదు కానీ ఎండి చేపలు అనేది కూడా ఒక ఎమోషన్ ఏమో. ఈ టేస్ట్ నచ్చితే ఒక్కసారి తింటే తినాలి అనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ దొరకవు కదా. వచ్చేటప్పుడు మొన్న మా అమ్మ తెచ్చింది కదా, వాటితో ఈరోజు మా అత్తగారు ఎండి చేపలు గుడ్లు పులుసు చేసింది. ఎందుకు ఎలా చేసుకోవాలి అంటారా? గుడ్లు ఉడకబెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకుని ప్యాన్ దాకా పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి దానిలో ఎండి చేపలు వేసి వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవడమేనండి. అంతే. ఈ కర్రీ చాలా సింపుల్ కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎండి చేపలు అనేది తింటే టేస్టీగానే నచ్చుద్ది, కానీ తినేప్పుడు బాగుంటుంది, కానీ స్మెల్ కొంచెం కష్టంగా ఉంటుంది. అలవాటైన వాళ్ళకి ఏమనిపించదు, కానీ కొత్తగా పీల్చే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ కర్రీ వండేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, లేకపోతే ఈ జనరేషన్ వాళ్ళకి స్మెల్ అస్సలు నచ్చదేమో. మా అమ్మే కాదు, మా అత్త కూడా వంటలు బాగా చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. నాన్ వెజ్ కర్రీస్ మా అత్తయ్య చేత్తో కూడా బాగుంటాయండి. మా అమ్మ ఎలా వండుద్దో మా అత్తయ్య టేస్ట్ కూడా నాకు అంతే బాగా నచ్చింది. ఇంతకీ మా అత్తయ్య ఏం చేస్తుందో అనుకుంటున్నారా? సున్నుండలు చుడుతుందండి. మా ఇంట్లో సున్నుపప్పు ఎప్పుడు ఉంటుంది, మా అత్తయ్య ఎప్పుడు పంపిస్తుంది. కానీ చుట్టడానికి నాకు చేతులు రావు, ఆవిడ వస్తేనే చుట్టిద్ది. ఎంతైనా సున్నుండల టేస్ట్, దాని బలమే కదా. మీరు కూడా రోజుకో సున్నుండి తినండి, చాలా మంచిది. ఇంతకీ ఈ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. బాయ్ బాయ్.